అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మోక్ష ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్నదైతే వేడి వేడి మసాలా బజ్జీలండి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. ఈ టేస్టీ బజ్జీలు మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా చేయాలో చూపించేస్తానండి. మా చిన్ని మోక్షకు కూడా ఈ బజ్జీలు అయితే చాలా తెగ నచ్చేసాయన్నమాట. చాలా బాగున్నాయని అయితే చెప్పేసింది. కారం లేకుండా మసాలా పెట్టి చాలా టేస్టీగా బజ్జీలు ఎలా చేయాలో మా పెద్దమ్మకే తెలుసు అన్నమాట. మా పెద్దమ్మ అయితే మసాలా బజ్జీలు అయితే చాలా టేస్టీగా చేస్తుంది. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మాలాగా మీరు కూడా టేస్టీ బజ్జీలు అయితే చేసేసుకుంటారనమాట. ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక మిక్సీలోకి ధనియాలు, జీలకర్ర, దాని తర్వాత ఎండు కరివేపాకు అనమాట. కరివేపాకు ఎండబెట్టిందనమాట, ఇలా వేసుకోవాలి. దాని తర్వాత ఎండిపోయిండేది డ్రైగా ఉన్న కొబ్బరి, దాని తర్వాత అందులోకి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇలా టేస్టీ బజ్జీలు అయితే మా పెద్దమ్మకి తెలుసు. ఇలా మిక్సీకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంతలోపు మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి బజ్జీకి వేసుకోవాలనుకుంటాం కదా అండి, అవి వచ్చి ఒక గిన్నె పెట్టి ఇలా ఉడికించుకోవాలన్నమాట. కొద్దిగా ఉడికిన తర్వాత అందులో వాటర్ అయితే ఇలా తీసేయాలి, మా పెద్దమ్మ చూపిస్తున్నట్టు. మనం ఎన్ని వంటలు చేసినా పెద్దవాళ్ళు చేసే వంటలు ఆ టేస్టే వేరు కదా అండి, ఆ మెథడ్సే వేరు. వాళ్ళు చేసే దాంట్లో ఎలా వస్తాయో టేస్ట్ అలా వస్తాయన్నమాట. సో ఇలా పచ్చిమిర్చి ఉంది కదా, ఇలా ఉడికించుకున్న తర్వాత మధ్యలో ఇలా కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు కారంగా లేకోకుండా ఇత్తనాలు ఉంటాయి కదా అండి, అవన్నీ ఇలా తీసేసుకోవాలన్నమాట. అన్ని మిర్చీస్కి ఇలా కారం అయితే తీసేసుకోవాలన్నమాట. ఉడికించిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఓకేనా? ఇలా కంప్లీట్గా ఇత్తనాలు అయితే తీసేయాలి. సో ఇత్తనాలు నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఓపెన్ చేసి అలా క్లీన్గా వచ్చేస్తాయి అన్నమాట ఉడికించుకున్న తర్వాత అయితే. జాగ్రత్త అండి బాబు, ఇది చేసే మధ్యలో చేతులు మాత్రం కళ్ళల్లో అయితే పెట్టుకోకండి అనమాట. ఎప్పుడూ హెల్తీ ఫుడ్ అనే కాకోకుండా అప్పుడప్పుడు టేస్టీ ఫుడ్ కూడా తినాలన్నమాట. సో ఇలా మధ్యలో ఇలా అంతా ఇత్తనాలు క్లీన్ చేసిన తర్వాత మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అండి, ఆ మసాలా అయితే ఇలా మధ్యలో అయితే పెట్టేసుకోవాలన్నమాట మిర్చికి. మసాలా మిర్చి బజ్జీ అంటే అంత ఈజీనా? కాదండి, చాలా కష్టంగా అయితే ఉంటుంది. బట్ చేయాలి, చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అన్నిటికీ ఇలా మసాలా అయితే వేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, బజ్జీకి శనగపిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను రండి. సో మా పెద్దమ్మ అయితే ఫస్ట్ శనగపిండి, అందులో ఉప్పు, కొద్దిగా జీలకర్ర. మా రిలేటివ్స్ అందరు కలిసినప్పుడు మా పెద్దమ్మ బజ్జీలు అయితే కంపల్సరీగా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొద్దిపాటి సోడా పొడి, ఇది ఆల్మోస్ట్ బజ్జీలు వేసుకునే వాళ్ళందరికీ తెలిసింటుంది, కానీ ఒకసారి చూపించాలని చూపిస్తున్నాను అనమాట. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని, సో శనగపిండి, ఉప్పు, జీలకర్ర, సోడా పొడి కొద్దిగా వేసేసుకున్న తర్వాత వేడి కాంచిన నూనె కొద్దిగా వేస్తే ఆ టేస్టే వేరే. అసలు వేస్తుంటేనే గుమగుమలాడుతుంది అనమాట. శనగపిండిలో వేడి నూనె అనేది ఖచ్చితంగా వేయాలి. అది వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ వేయాలన్నమాట. అన్నీ ఒక గ్లాస్ 2 గ్లాసులు వేయడం కాకోకుండా కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇలా మా పెద్దమ్మ చూపిస్తున్నట్టు కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే చూసుకోవాలన్నమాట. బజ్జీలకి చాలా నీళ్ళగా అయితే చేసుకోకండి, కొద్దిగా మీడియంలో అయితే చేసుకోవాలన్నమాట. మరీ గట్టిగా చేసుకున్నా కూడా చాలా గట్టిగా అయిపోతాయి. సో బజ్జీలకి చాలా కేర్ఫుల్గా కొద్దిగా ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి బజ్జీలు అయితే ఇష్టమండి? ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. మేమందరం కలిసినప్పుడైతే మా పెద్దమ్మ బజ్జీలు అయితే చేయడం అయితే గ్యారెంటీ అనమాట. అందుకే మా పెద్దమ్మకి బజ్జీలు పెద్దమ్మ అని కూడా ఒక పేరు అయితే ఉంది. సో ఇలా మీడియంగా థిక్గా సో లోపల ఏంటి ఉండలు లేకోకుండా ఇలా క్లీన్గా అయితే చూసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఏంటి ఇలా చూపిస్తున్నారు అనుకోకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. టేస్టీ బజ్జీలు అయితే మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా క్లీన్గా అయితే కలుపుకోవాలన్నమాట. సో మన హ్యాండ్తో కలిపితే చాలా నీట్గా లోపల ఉండలు కట్టుకోకుండా చాలా బాగా వస్తుందని హ్యాండ్ యూస్ చేసి కలుపుతామన్నమాట.
సో ఇలాంటి గెరెట్లు అలాంటివి అయితే సరిగా రాదండి. అందుకే చెయ్యి యూస్ చేసుకొని మీరు కూడా అలా కలుపుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ సెమీ సాలిడ్ అంటే కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇంకా లోపల ఏదైనా ఉండలు ఉన్నాయా అని అయితే మా పెద్దమ్మ చెక్ చేస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉండాలి కదా అండి. ఒకవేళ ఉండలు అలాగే ఉండిపోతే బజ్జీకి అయితే అలాగే అతుక్కుపోతాయి అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ అయితే వేసేసామన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు వీడియోలు తీయడం ఏంటో కానీ నాకైతే బజ్జీలు ఎప్పుడు ఇస్తారో ఏమో అని వీళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారనమాట. ఆ బజ్జీలు వచ్చే లోపల ఒక స్లీప్ వేసేద్దామని మా అత్త, ఒక ఫోన్ మాట్లాడేస్తామని మా అన్న, మా మోక్ష కూడా వెయిట్ చేస్తుందన్నమాట. బజ్జీలు ఎప్పుడు ఇస్తారా బాబోయ్ ఇల్లు వీడియో తీయడంలోనే ఉన్నారు అని చెప్పి. సో వాళ్ళ కోసం కాకుండా మీ అందరికి కూడా కావాలి కదా మసాలా టేస్టీ టేస్టీ బజ్జీలు. సో ఇలా నూనె వేడెక్కిందా లేదా అయితే కొద్దిగా శనగపిండి వేసి చెక్ చేసుకున్నారన్నమాట. దాని తర్వాత బజ్జీలు ఇలా శనగపిండిలో ముంచేసి అలా నూనెలో వేసేస్తే అబ్బా అదిగో మా పెద్దమ్మ అయితే స్టార్ట్ చేసేసింది బజ్జీలు వేయడం. టేస్టీ టేస్టీ బజ్జీలు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలా లోపల మసాలా పెట్టడం నేనైతే ఎప్పుడు చూడలేదు. వీడియోనైతే ఇక్కడ దాకా చూశారు కదా. మా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే స్కిప్ చేయకోకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అంతేకాకుండా చాలామందికి నాకు తెలిసి మసాలా బజ్జీలు చేయడం రాదండి. సో వాళ్ళకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే శనగపిండి ఇలా కొద్దిపాటిగా మిగిలిపోయినప్పుడు ఏం చేయాలి, పడేయకోకుండా బజ్జీలు వేసేసిన తర్వాత మా వదిన అయితే ఆనియన్స్ పటాపటా పటాపటా ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుందంటే అదిగో చూడండి. శనగపిండి కలిపినది పడేయకోకుండా అలా తొందరగా ఆనియన్స్ కట్ చేసేసి చాలా నైస్గా పొడుగాటిగా కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసి అది కూడా శనగపిండిలో మిక్స్ చేసి వేసుకుంటే అది కూడా పకోడా అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనమైతే ఆనియన్స్ కట్ చేసి నీళ్ళలో పెట్టి నానబెట్టి మళ్ళీ కట్ చేస్తామన్నమాట. అలా కాకోకుండా మా వదిన చూడండి చాలా ఫాస్ట్గా కళ్ళలో ఎంత వాటర్ వస్తున్నా ఆగకోకుండా కళ్ళు మూసుకొనైనా ఎంత బాగా కట్ చేస్తుంది చూడండి. సో ఆనియన్స్ ఇది పకోడా వేయడానికి అనమాట. ఇది కూడా లాస్ట్లో తిన్నాంలేండి. సో ఇప్పుడు టేస్టీ బజ్జీలు అయితే ఇలా గోల్డిష్గా ఫ్రై అయిపోయినాయి నూనెలో. సో ఇదిగోండి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. టేస్టీ క్రిస్పీ మసాలా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ మెథడ్లో చేసేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ముందుగా మా వీడియోకి ఒక లైక్, ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ వీడియోనైతే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు కూడా టేస్టీ బజ్జీలు నచ్చాయా అండి? థ్యాంక్ యూ. బాయ్.